ఈ సౌండ్ వినగానే నీకేం గుర్తొచ్చింది? ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కడో విన్నట్టుంది కదా. ఇప్పుడంటే బాగా బిజీ అయిపోయాం. బట్ అప్పట్లో చాలా హిస్టరీ, చాలా మెమరీస్ ఉండేవి. అలా స్కూల్ టైంలో ఉన్న మెమరీస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మెమరీ ఏంటంటే స్కూల్ బెంచ్. గుర్తొస్తున్నాయా ఏమన్నా? ఇప్పుడంటే మనకి సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, వైరల్ కంటెంట్ ఇవన్నీ ఎక్కువైపోయాయి. బట్ అప్పట్లో ఇవన్నీ ఉండేవి, కాకపోతే అవన్నీ మనకి స్కూల్ బెంచ్ మీద ఉండేవి. ఆ సేమ్ వుడెన్ బెంచ్లోనే మన ఓన్ హ్యాండ్ రైటింగ్తో చాలా సీక్రెట్స్ రాసేవాళ్ళం. పెన్సిల్తో స్క్రాచ్ చేసేవాళ్ళం. ఏ లవ్స్ బి అని రాసేవాళ్ళం. చాలా లవ్ స్టోరీస్ ఉండేవి. ఆ లవ్ స్టోరీస్లో ఉన్న లవర్స్ నేమ్స్ క్లాస్కి వైరల్ అయిపోయేవి. ఆ నేమ్స్ కవర్ చేయడానికి చూయింగ్ గమ్తో స్టిక్ చేయడం, ఇలా చాలా చేసేవారు. సడన్గా టీచర్ వచ్చి ఇదంతా చూసేటప్పటికి ఏం అర్థమయ్యేది కాదు. ఏదో పిచ్చాట్లాగా, నాన్సెన్స్ లాగా అనిపించేది. వాళ్ళ దగ్గర మటుకు మనం ఇన్నోసెంట్ ఫేస్ పెట్టడం, ఆస్కార్ లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఇవ్వటం, ఇవన్నీ చాలా జరిగాయి. కానీ మన దగ్గర మటుకు ఆ బెంచ్ ఒక లెజెండరీ డైరీ. ఒక బెంచ్లో థౌజండ్స్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి. లాస్ట్ బెంచ్లో సైలెంట్ లవ్ లెటర్స్ ఉంటాయి. ఫస్ట్ బెంచ్లో ఫార్ములాస్ ఉంటాయి. మిడిల్ బెంచ్లో చాలా పేపర్ పాసింగ్స్ ఉంటాయి. ఆ బబుల్ గమ్స్, ఆ ఇంక్ డ్రాప్స్, ఆ పెన్ ఫైట్ మార్క్స్, ఇవన్నీ డర్టీ కాదు, ప్రూఫ్ ఆఫ్ చైల్డ్హుడ్ మెమరీస్. ఇప్పుడు వాట్సాప్లో టైపింగ్ చేస్తున్నాం, ఎమోజీస్తో హార్ట్స్ పంపిస్తున్నాం, కానీ ఆ బెంచ్ మీద స్క్రాచ్ చేసిన హార్ట్లో ఉండే ఫీలే వేరు. ఈవెన్ ఇప్పుడున్న మొబైల్స్లో కూడా క్రియేట్ చేయని ఎమోజీస్ అప్పట్లో క్రియేట్ చేసేవాళ్ళం బెంచ్ల మీద. అప్పట్లో మన హ్యాండ్ రైటింగ్ కన్నా బెంచ్ మీద రాసే రైటింగే చాలా ఫేమస్ అయ్యేది. అదొక ఆర్ట్. పేపర్ మీద అందరూ రాస్తారు, కానీ బెంచ్ మీద రాసేవాళ్ళే చాలా గ్రేట్. ఆ బెంచే మన ఫస్ట్ సోషల్ మీడియా, వితౌట్ ఇంటర్నెట్ బట్ ఫుల్ ఆఫ్ కనెక్షన్స్. మనం లైక్ చేయలేదు, కమెంట్ చేయలేదు, షేర్ చేయలేదు, కానీ కంటెంట్ అంతా వైరల్ అయిపోయేది. సో నెక్స్ట్ టైం ఈ బెల్ విన్నా ఆర్ స్కూల్కి వెళ్ళినప్పుడైనా ఒక్కో బెంచ్ని టచ్ చేయి. ఒక్కో హిస్టరీ కనబడుతుంది, ఒక్కో మెమరీస్ గుర్తొస్తాయి. అది వుడ్ కాదు, మన చైల్డ్హుడ్.